ఇంకోటి వాళ్ళు చెప్తారా సరే రేమాన్ చెప్తే आज अज्जू भाई इधर आओ चिमरन पद వచ్చిన దానానే ఉంది అరే కలిసి వస్తే थोड़ा पिछड़ जाओ गदे అంటే నేను పిచ్చర్ ఇప్పుడే నువ్వు సన్మానం చేసినట్టున్నావు ఏయ్ అవ్వ ఇది నా మాట 20 పడే दोनों पकड़ और भाई सामने बाबर भाई जागृति चांस इतना पड़ा अरे ये कांची కూడా इधर अन्ना इधर आओ ना चक्कर भाई चक्कर उनको पहले लीडर्ला కూడా నేను మంచిగా చూసుకుంటున్నా ఎంత కూడా ఎమ్మెల్యే టాబ్లెట్ अरे एक आदमी की शुगर रहना अच्छा है भाई थोड़ा आप ऐसा आ जाओ पीछे का फोड़ दे भाई అన్న ఇటు చూడన్న ఈరోజు చాలా సంతోషం షాద్ నగర్లో పేద వర్గాలకు ట్రీట్మెంట్ లేక ఇబ్బందులు పడుతూ ఉంటుంది కాబట్టి ఈ అబాబుల్లా ఎన్జిఓ సంస్థ గత సంవత్సరం నుంచి కూడా అన్ని విధాల హెల్త్ క్యాంప్ నిర్వహించి వాళ్ళ లోపల ఉన్న టెస్టులు చేయించి రోగ నిర్ధారణ చేయడం మనందరికీ తెలుసు మనకేముంటుంది శరీరంలో కొన్ని రోగాలు దాగి ఉంటాయి కాబట్టి ఈ హెల్త్ క్యాంప్ వల్ల మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది ఈ పేద జనాలకు ఈ యొక్క సదావకాశం ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడం దాదాపు మరి అన్ని విధాల అన్ని రోగాలను నిర్ధారించడానికి అన్ని ఎక్విప్మెంట్స్ ఇప్పుడు నేను కూడా ఇక్కడ టెస్ట్ చేసుకోవడం జరిగింది ఫ్రీ టెస్ట్ చేసారు నాకు కూడా షుగర్ టెస్ట్ కానీ బీపీ టెస్ట్ కానీ చేసి పైసలు లేకుండా చేయడం చాలా ఆనందంగా ఉంది మరి పేద వర్గాలకు చాలా సదావకాశం కాబట్టి ఈ అబ్బుబుల్లా సంస్థ ఈ అసోసియేషన్ డాక్టర్స్ వాళ్ళ టీం అందరికీ మరి దీనికి అందరు సహకరిస్తున్న నాయకులకు ప్రెస్ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు ఇటువంటి హెల్త్ క్యాంపులు నిర్వహించడం వల్ల ఈ పేదోళ్లకు ఒక మంచి అవకాశం ఇలా చూస్తూ ఉన్నాం ఇలా ప్రైవేట్లో కొద్దిగా ఏదన్నా చిన్న రోగాలు వచ్చినప్పటికీ వైరల్ ఫీవర్ వచ్చినా జ్వరం వచ్చినా సర్ది అయినా ఏదన్నా చిన్న విషయాలలో డాక్టర్లను సంప్రదిస్తూ ఉంటే షాద్నగర్లో ఒక తప్పు జరుగుతూ ఉంది నేను అందరి దృష్టికి తెస్తున్నా ఇది ప్రతిదానికి అన్ని టెస్టులు చేయించడం అవసరమైన టెస్ట్ కాకుండా జనరల్ చెకప్ రాసినట్టుగా అది మంచి పద్ధతి కాదు ఏ అవసరం ఉంటే ఆ టెస్టే చేయడం మంచిది కాబట్టి అటువంటిది నివారించాలంటే ఒక దురాలోచన ఉంది కొందరు తానా కాబట్టి కొన్ని హాస్పిటల్లో అటువంటి తప్పు పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటిది కాకుండా ఈ యొక్క హెల్త్ క్యాంప్ నిర్వహించడం వల్ల పేదోళ్లకు చాలా సదావకాశం ప్రతి ఒక్కరు ఇటువంటి హెల్త్ క్యాంపులో పాల్గొని తనకున్న శారీరక చెకప్ చేసుకోవడం మెడికల్ చెకప్ చేసుకోవడం సర్వసాధ్యం సరే ఓ కాలంలో అంటే భయం ఉండే ఈ రోజుల్లో తప్పదు హెల్త్ చెకప్ చేసుకోక తప్పదు రోగ నిర్ధారణ బయట పడుతుంది కాబట్టి ఏదైనా కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా మనం రోగం వచ్చినాక వైద్యం చేయించుకోకంటే ముందు మనకేముందని ముందు చేయించుకోవడం మంచిది కాబట్టి చాలా సంతోషం అబ్బుబుల్లా ఎన్జిఓ సంస్థ వారికి ఆ అసోసియేషన్కు డాక్టర్ టీం అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు డాక్టర్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మనవి చేస్తున్నాం బ్రదర్ ఎప్పుడైనా మనం మానవ జన్మనే
ఏదో ఉన్నది మాధవ సేవ మాధవ సేవ అన్నట్టుగా మానవ సేవయే మాధవ సేవ అన్నట్టుగా భగవంతునికి సేవ చేసినాడు. మనం తోటి మనిషికి సేవ చేస్తే ఉన్నతమైన చదువులు చదివి ఆర్థికంగా అన్నిట్లా మనము ఓ స్థాయికి చేరిన తర్వాత తోటి మనిషికి మనకు ఉపయోగపడాలి. ఎవరైతే రాజకీయ నాయకులమైతేమి, డాక్టర్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరూ మనిషికి సాయం చేస్తే అది మానవత్వం చాటుకుంటుంది. భగవంతుని దృష్టిలో మనం అందరం పుడతా ఉంటాం, సస్తా ఉంటాం. కానీ మానవ సేవనే మాధవ సేవ కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క హబీబుల్లా ఈరోజు కూడా హబీబుల్లా ఫౌండేషన్ వారు చేస్తున్న కార్యక్రమం చక్కటి కార్యక్రమం. ఇవల్ల దినదినం ఇంకా ఈరోజు సంవత్సరం పెడుతున్నారు బ్రదర్. ఇంకా మీరు 3 నెలలకు ఒకటి పెడితే ఇంకా మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. చాలా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశం ప్రతి పేదవాడు ప్రతి ఒక్కరూ ఈ యొక్క హెల్త్ క్యాంపులో పాల్గొని హెల్త్ చెకప్ చేసుకుంటే చాలా మంచిదని చెప్పి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. చాలా సంతోషం. మరొకసారి హబీబుల్లా ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. बाबिल फाउंडेशन हैदराबाद से आए हुए हैं। यहाँ हम लोग शादनगर शिवा गार्डन फंक्शन हॉल में मेडिकल कैंप लगाए फ्री, जहाँ पे जनरल और डेंटल और स्पेशलिस्ट डॉक्टर्स रहेंगे सारे। वो लोग पीडियाट्रिशियन है हमारे पास, कार्डियोलॉजिस्ट है, ऑर्थोपेडिक सर्जन्स है, जो डिटेल में आई चेकअप का भी एक सेंटर है, जो फ्री कैटरैक्ट सर्जरी कार्ड्स भी प्रोवाइड करने वाले हैं हम लोग। फिजियोथेरेपी लोगों को समझाना है और इस कैंप के ज़रिए हमारा मकसद दवाई देने से ज़्यादा लोगों को अवेयरनेस देना है कि उनकी बीमारियों को वो लोग समझना और अपने हेल्दी लाइफस्टाइल के टुवर्ड्स एक कदम बढ़ाना। हम लोग उन लोगों को एंटीबायोटिक रेजिस्टेंस के बारे में समझाते या फिर क्या चीज़ें उनकी हेल्थ को नुकसानदा कर रहे हैं। हम लोग डाइटिशियंस की भी एक टीम को लेके आए जो बच्चों के लिए स्पेसिफिकली डाइट प्लान्स देंगे कि छोटे बच्चों में न्यूट्रिशनल डिफिशियंसीज़ कैसा प्रिवेंट करना है, और ये सब चीज़ें हम समझाने वाले हैं। ये कैंप सुबह 10 बजे से 3 बजे तक रहेगा, तो आप सबसे रिक्वेस्ट है कि आइए और इससे फ़ायदा उठाइए। मैडम, ये हेल्थ कैंप कितने साल से कर रहे हैं आप लोग? हम लोग अभी तो 1.5 ईयर से कर रहे हैं। शादनगर में हम लोग लास्ट ईयर नवंबर में भी करे थे। शादनगर में इस बार 2nd टाइम है हमारा। हैदराबाद में रेगुलर करते हैं? हैदराबाद में हम लोग रेगुलरली एवरी मंथ करते रहते हैं। और भी कुछ फ्री मेडिसिन? हाँ, फ्री मेडिसिन देते हैं हम लोग, इंजेक्शंस फ्री प्रोवाइड करते हैं हम लोग, एंड फ्री कैटरैक्ट आई चेकअप फ्री रहता है। बेसिक डायग्नोस्टिक टेस्ट है, बेसिक ब्लड टेस्ट वगैरह भी फ्री रहते हैं, शुगर टेस्ट, बीपी, हर चीज़ हम लोग फ्री प्रोवाइड करते हैं। 23 नवंबर के दिन, संडे के दिन, शिवा गार्डन फंक्शन हॉल शादनगर में हम लोग अबाबिल फाउंडेशन की डॉक्टर्स की टीम हैदराबाद से यहाँ शिवा गार्डन फंक्शन हॉल पहुँची है, जहाँ पर एक फ्री मेडिकल हेल्थ कैंप रखा गया है, जो कि पिछले साल भी रखा गया था इसी महीने नवंबर में। ये 2nd बार है शादनगर में। इस कैंप में हम लोग पेशेंट्स को फ्री बेसिक टेस्ट वगैरह करेंगे और उनकी पूरा चेकअप वगैरह करेंगे। इस हेल्थ कैंप में माशाल्लाह हैदराबाद से काफ़ी स्पेशलिस्ट डॉक्टर्स आए हुए हैं, काफ़ी सारे डिपार्टमेंट्स के स्पेशलिस्ट डॉक्टर आए हुए हैं, जैसा कार्डियक है, हार्ट के रिलेटेड है, ऑर्थो बोन्स के रिलेटेड है, पीडियाट्रिक है, और कई सारे डिपार्टमेंट्स के हम लोग आए हुए हैं। हम इस कैंप का मकसद ये है कि हम लोगों को दवाई देने के साथ साथ लोगों में एक अवेयरनेस फैलाना है कि वो लोग आगे उनकी ज़िंदगी में क्या बदलाव ला सकते हैं, कि वो लोग बेहतरी की तरफ बढ़ें। और इस कैंप में अल्हम्दुलिल्लाह फिजियोथेरेपी के एक्सरसाइजेस भी लोगों को फ्री सिखाए जाएंगे, जहां लोग वो सीख कर घर में एक्सरसाइजेस कर सकेंगे, तो उनके दर्दों के लिए, आराम के लिए। और अल्हम्दुलिल्लाह स्वरूप आई सेंटर की जानिब से आँखों का भी चेकअप किया जाएगा, और जिनको आँखों में मोतिया है, कैटरैक्ट है, उनके लिए फ्री सर्जरी के कार्ड्स बांटे जाएंगे। वो लोग बाद में स्वरूप आई सेंटर जाकर फ्री में सर्जरी करवा सकते हैं। और इस कैंप में हम लोग को बहुत सपोर्ट यहाँ के लोकल यूथ्स, जो यहाँ के ऑर्गेनाइजेशंस है, शादनगर और फ़र्रुखनगर यूथ के ऑर्गेनाइजेशंस है, यहाँ के लोकल के जो बच्चे हैं, वो लोगों ने बहुत सपोर्ट किया, और हम शुक्रगुजार हैं MLA साहब का, उनका बहुत ताउन रहा है। उन्होंने आकर इस कैंप की सराही भी की है और पूरा सुपरवाइज़ करे हैं, देखे हैं पूरा। उनका मैं बहुत बहुत शुक्रगुजार हूँ। थैंक यू।